హాయ్ అండి, నేను వల్లిని. చికెన్ మటన్తో పోటీ పడే మిల్ మేకర్ కర్రీ ఒకసారి ఈ స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చూస్తుంటేనే నోరు ఊరిపోయే మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. 2 పండిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గిన్నెలో 1 గ్లాసు వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని మిల్ మేకర్ని వేసి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. తర్వాత చల్లటి నీళ్ళతో బాగా కడిగి వాటర్ని గట్టిగా పిండేసి వీటిని ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారండి. మిల్ మేకర్ని సోయా చంక్స్ అంటారు. 2 స్పూన్లు పెరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసి వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టించండి. సోయాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్స్ వరకే గుడ్ హెల్దీ రెసిపీగా చెప్పుకోవచ్చు. పాన్లో 2-3 చెంచాల ఆయిల్ వేసి జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల్ని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. ఇవి త్వరగా మగ్గడం కోసం చిటికెడంత ఉప్పు కూడా వేసేసి ఉల్లిపాయలను బాగా వేయించండి. కొత్తిమీర, టమాటా పేస్ట్ని కూడా వేసేసి ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించండి. అన్నం, చపాతీ, పుల్కాలోకి బిర్యానీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి ఈ సోయా చంక్స్ కర్రీ. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా 1/2 స్పూన్ కారం వేసి మనం ఆల్రెడీ సోయాను నానబెట్టుకున్నప్పుడు ఉప్పు, పసుపు, కారం, మసాలాలు అన్నీ వేసాం కాబట్టి మీరు చూసుకుని ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. మిల్ మేకర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిస్తే మిల్ మేకర్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయండి. ముందే వాటర్ వేయకుండా ఆవిరి మీద ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపి మీరు డైరెక్ట్ ఇలాగే సర్వ్ చేయొచ్చండి. మీకు కర్రీ గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి గ్రేవీగా ఉడికించండి. ఒకసారి బాగా కలుపుకుని 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు సిమ్లో మగ్గించండి. అన్నం, చపాతీ, పుల్కా, బిర్యానీ కాంబినేషన్కి ఈ కర్రీ సూపర్ ఉంటుందండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కర్రీని ఉడికించండి. ఈ స్టైల్లో మిల్ మేకర్ కర్రీని చేశారంటే చికెన్ మించిన టేస్ట్తో అదుర్స్ అనిపిస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కొత్తిమీర, కస్తూరి మేతి కూడా వేసేసుకుంటే సో టేస్టీ అండ్ హెల్దీ సోయా చంక్స్ కర్రీ వడ్డించడానికి రెడీ. మీరు ఓసారి ఈ కర్రీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉదరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.